బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన మరో 6గురికి పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత్, సన్నీ, సుధీర్, అజయ్ సన్నీకి నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రావాలంటూ నోటీసులు పంపారు. మరోవైపు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళందరికీ పంజగుట్ట పోలీసులు నోటీసులు పంపి విచారణకు హాజరవ్వాలని కోరారు. అలాగే ఇందులో ఇంకొంతమంది హర్ష సాయితో పాటు ఇంకొంతమంది కూడా దుబాయ్ పారిపోయినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ అందరిపై కూడా నిఘా కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటికే వెస్ట్ జోన్ పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడంతో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా నిఘా పెట్టి సోషల్ మీడియాలో ఎవరైతే ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేస్తామనేటువంటి అంశాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా స్పష్టం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. తాజాగా ఈ కేసులో ఇప్పటికే 7 మంది పైన ఇప్పటికే నోటీసులు జారీ చేసి వాళ్ళని విచారణ జరిపారు. తాజాగా మరొక 6గురికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చాలా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలతోటి వీళ్ళు డబ్బులు తీసుకొని ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిపైన హైదరాబాద్ పోలీసులు అయితే మాత్రం సీరియస్ గానే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత గేమింగ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. గేమింగ్ యాక్ట్ ప్రకారం ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ అనే దానికి తావులేదు. ఎవరైనా కూడా క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, ఇతరత్ర ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించినప్పటికీ కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో కొంతమంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా 6 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 36 మందికి పైగానే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఒక్కొక్క రోజు కొంతమందిని నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇందులో ఎకనామికల్ ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినందుకు వాళ్ళకు ఆర్థికంగా ఏమన్నా లబ్ధి చేకూరిందా అనేటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇందులో ఎవరి పాత్ర ఎంత అని తేలిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసులో అరెస్టు కూడా ఉంటాయనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఈ రోజు విచారణలో భాగంగా ఇప్పటి వరకు 6 మందికి ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో నటి శ్యామల, యాంకర్గా ఉన్నటువంటి శ్యామల వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంది. ఈమె గతంలో చాలా బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసింది. ఈమె ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ లో కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల ముందుగా నోటీసులు ఇచ్చారు కదా, విచారణకు హాజరైందా, వస్తోందా, వచ్చిందా? అయితే ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే విచారణకు హాజరవడం జరిగింది. ఇందులో టేస్టీ తేజ అనేటువంటి జబర్దస్త్లో పనిచేసినటువంటి నటుడు, బిగ్ బాస్ ఫేమ్గా ఉన్నటువంటి టేస్టీ తేజ కూడా విచారణకు హాజరయ్యారు. అతను తప్ప మిగిలినటువంటి సెలబ్రిటీలు ఎవరు కూడా విచారణకు హాజరు కాలేదు. ఎవరు విచారణకు హాజరు కాకపోతే ఖచ్చితంగా మరోసారి నోటీసులు జారీ చేసి ఆ విచారణకు హాజరు కాకపోతే ఖచ్చితంగా డైరెక్ట్గా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలిస్తామనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇందులో డిపార్ట్మెంటల్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కానిస్టేబుల్గా ఉన్నటువంటి కిరణ్ గౌడ్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోలీస్ డ్రెస్ వేసుకొని ఈ బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అతను కూడా విచారణకు హాజరయ్యాడు. అతని యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇక మిగిలినటువంటి శ్యామల కావచ్చు, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, మరోవైపు సన్నీ, సుధీర్, అజయ్ సన్నీలకు కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు నోటీసులు అందుకున్నారు. వాళ్ళ వ్యక్తిగతంగా ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే డైరెక్ట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తామనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఇద్దరు ఇప్పటి వరకు దుబాయ్లో ఉన్నట్లు గుర్తించారు.
నిర్వహించడం జరిగింది. పరేషన్ బాయ్స్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా పరేషన్ బాయ్స్ పేరుతోటి ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి కూడా చిన్నపిల్లలను తీసుకొచ్చి అసభ్యకరంగా వాళ్ళతో మాట్లాడించడం, బూతులు తిట్టించడం, మరోవైపు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంలో ఇతని పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు అయిందో ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అయితే మాత్రం హర్షసాయితో పాటు దుబాయ్కి పారిపోయాడు అనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే సస్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి ఇచ్చినటువంటి గడువులోగా విచారణకు హాజరు కాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు కేవలం అంటే నటీనటులే కాదు, ఇందులో చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి వారు కూడా చాలా మంది ప్రమోట్ చేయడం జరిగింది. ఇందులో సినిమా హీరోయిన్లు సైతం కూడా ప్రమోట్ చేశారు. ఎవరెవరు హీరోయిన్లు వాళ్ళు ఏ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వాటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా సోషల్ మీడియాలో ఆ పోస్టింగ్లన్నింటినీ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు వాళ్ళ పోస్టింగ్లను డిలీట్ చేసి మేము తప్పు చేశామంటూ కూడా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఎవరు బెట్టింగ్ ఆడవద్దంటూ కూడా వాళ్ళు పోస్టింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ పోలీసులు కొంత సంతృప్తి చెందుతున్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల పైన ఎప్పుడైతే పోలీసులు దృష్టి పెట్టి ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఈ యాప్లను ప్రమోట్ చేసిన వారిపైన చర్యలు తీసుకుంటున్నారో వెంటనే వాళ్ళు పోలీసులకు భయపడి వాళ్ళలో మార్పు వచ్చింది. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లు ఇక్కడ నుంచి ఎవరు ప్రమోట్ చేసినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.